అగ్గో చూస్తున్నారులా గంపల నిండా అప్పాలు లడ్డూలు పండ్లు పలహారాలు పూలు గాజులు ఓ ఇట్లా అరొక్క తిండి వస్తువులు పసుపు కుంకుమలు పెట్టి కొత్త బట్టలు కట్టి కార్యం గట్టిగానే చేస్తానున్నట్టున్నది కదా. ఇంతకు ముచ్చటేంది అనేది మీకు చెప్పలే కదా. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం దాసరపల్లి అనే ఊళ్ళే పెండ్యాల సురేందర్ అనే గీ అన్నకు పశువులు అంటే మస్తు పాయిరం అట. ఆ పాయిరంతోనే ఓ గోవుని తెచ్చుకొని దానికి గౌరీ అని పేరు పెట్టి ఇంట్లో మనిషి లెక్కనే ముద్దుగా చూసుకుంటున్నాడట. అయితే ఈ ఆవు గౌరి ఈ నడుమనే గర్భం దాల్చిందన్నట్టు. ఈ ముచ్చట తెలుసుకున్న ఈ సురేందర్ అన్న ఊళ్ళో ఉన్న ముత్తైదులందరినీ పిలిచి ఆవు గౌరికి అంగరంగ వైభవంగా శ్రీమంతం చేసిండి ఒక గీ తీరుగా. వాడకట్టుకున్న ముత్తైదువులందరూ గోవు గౌరికి పండ్లు పూలు గాజులు పెట్టి ఆ ఆవు ఇట్టంగా తినే చెలుక పిండి పచ్చిగడ్డిని గంపలలో పోసి పండ్లు పలహారాలు కదా ఊళ్ళో పెట్టినట్టే ఆ ఆవు ముంగడ పెట్టి తినబెట్టిర్రు. మన ఇండ్లల్లో ఆడబిడ్డకు కదా ఎట్లా శ్రీమంతం చేస్తామో గట్లనే వీళ్ళ ఆవు గౌరికి కూడా గట్లనే శ్రీమంతం చేసిర్రు. అన్న సురేందర్ అన్న, అసలు నీకు గోవుకు శ్రీమంతం చేయాలనే ఆలోచన ఎట్లా కలిగిందే? నా పేరు పెండ్యాల సురేందర్. మాది దాసరిపల్లె గ్రామం. మహర్షి గోశాల నుంచి వెళ్ళి ఒక ఆవును తీసుకొచ్చి దానిని ఎంతో ప్రేమతో దానిని పెంచడం జరిగింది. మాకు ఆడపిల్లలు లేనందున నాకు ఇద్దరు కొడుకులే. ఆడపిల్లలు లేనందున ఆ ఆవును కన్న బిడ్డ లెక్క దానిని తీసుకొచ్చి పెంచడం జరిగింది. దానికి యుక్త వయసు రాగానే దానికి సెమన్ చేయడం, ఇంజెక్షన్ చేయడం, కట్టు సూది చేయడం జరిగింది. ఈ ఇంజెక్షన్ చేసిన తర్వాత అది కట్టింది. ఇప్పుడు దానికి 7వ నెల నడుస్తున్నది. ఈ 7వ నెల సందర్భంగా దానికి శ్రీమంతం చేయడానికి మేము నిర్ణయించుకొని ఈ గ్రామంలో ఉండే ప్రజలను, రైతులను మరియు మా వాడకట్లందరినీ పిలుచుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అది అన్నట్టు ముచ్చట. అన్నకు ఇద్దరు కొడుకులేనట. ఆడిబిల్లగాని లేని మా ఇంట్లో ఈ గోవే మాకు ఆడిబిడ్డ అని దాన్ని అల్లారు ముద్దుగా సాదుకుంటున్నాడట. మరి గంత పాయరంతో పెంచుకుంటున్న ఆవు తల్లి కాబోతున్నదంటే అన్న ఆనందానికి హద్దుంటుందా చెప్పుర్రి. అందుకే ఊళ్ళో అందరిని పిలిపించి శ్రీమంతం కార్యాన్ని ఇంత ఘనంగా జరిపిండు అన్నట్టు. గోవు అంటే అమ్మ అసొంటిది. అసొంటి అమ్మకు ఇసొంటి కార్యం చేసుడు మా అందరి అదృష్టం అన్నట్టే చెప్పుకొస్తున్నారు. ఇక ఈ కార్యానికి వచ్చిన ముత్తైదులందరికీ పసుపు కుంకుమలు కొత్త బట్టలు పెట్టి భోజనాలు కూడా పెట్టిండి ఈ ఇంటి ఆల్మొగలు. చూసిరు కదా పబ్లిక్, మీరు కూడా గోవు గొప్పతనాన్ని తెలుసుకొని ఇసొంటి కార్యాలు చేయకుంటామాయే కానీ చేసిన కాడికన్నా పోయి ఇంత పుణ్యం కట్టుకోర్రి. ఏమంటున్నావు?